కల్తీ మద్యం ఆంధ్ర రాష్ట్రంలో ఈ మధ్య తరచుగా వినిపిస్తున్నటువంటి పదం. ఈ కల్తీ మద్యాన్ని తాగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్నో కుటుంబాలు అనాథలై వీధిన పడుతున్నాయి. మరి దీని అంతటికీ కారణం ఎవరు? ఈ కల్తీ మద్యం తయారీ మరియు అమ్మకాల వెనక ఉన్న కథ, స్క్రీన్ ప్లే మొత్తం ఈ కూటమి ప్రభుత్వమే. కూటమి ప్రభుత్వం సహకారంతోనే నకిలీ మద్యం తయారీ మరియు అమ్మకాలు జరుగుతున్నాయి. అలా అని ఈ నకిలీ మద్యం తయారీ అమ్మకాల వెనక ఉన్నది ఏ కొద్ది మంది కూటమి నాయకులు మాత్రమే కాదు. దీని వెనక ఉండి మొత్తం కథ నడిపిస్తున్నది మొత్తం కూటమి ప్రభుత్వం. ఇది ఒక వ్యవస్థీకృత వ్యాపారం. ఏపీలో ఏ మద్యం షాపులో ఏ బ్రాండ్ కి ఎక్కువ డిమాండ్ ఉంది, ప్రతి ఒక్క షాపులో ఏ రోజు ఏ బ్రాండ్ ఎక్కువగా అమ్ముడవుతుంది అన్న పూర్తి వివరాలు ఎక్సైజ్ వారికి, అలాగే ఏపీ బెవరేజెస్ అధికారులకి పూర్తిగా స్పష్టంగా తెలుస్తాయి. దాన్ని బట్టి డిమాండ్ ఉన్న బ్రాండ్ల తయారీని, ఉత్పత్తిని ఉద్దేశపూర్వకంగానే తగ్గించి కృత్రిమ కొరతని సృష్టించి అవే బ్రాండ్ల లేబుల్స్ తో నకిలీ మద్యాన్ని పంపిణీ చేస్తోంది ఇప్పటి కూటమి ప్రభుత్వం. మార్చి నుంచి కూడా ప్రొడక్షన్ ఆర్డర్స్ ని ఆపేశారు. ఇలా పీఓస్ మార్చి నుంచి ఆపేసిన ఒక ఇన్ఫర్మేషన్ ని కూడా మీరు కావాలంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ద్వారా మీరు తెలుసుకోవచ్చు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీరు అభ్యర్థం తెలియజేస్తే 10 to 15 days లో మీకు చేరుతుంది. ఇలా పీఓస్ ని ఆపేసి ఎలా అయితే మద్యం అమ్ముకునే వాళ్ళకి, అలాగే నకిలీ మద్యం తయారీకి, నకిలీ మద్యం సరఫరాకి ఇండైరెక్ట్ గా ప్రస్తుత గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేస్తుంది అన్న విషయం మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇందులో భాగంగా డిమాండ్ ఉన్న బ్రాండ్ల మద్యం సరఫరాలో రేషన్ పద్ధతిని అనుసరిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, ఉదాహరణకు ఒక మద్యం షాపు యజమాని ఆయన షాప్ లో నాకు రోజుకి ఈ మద్యం 10 కేసులు కావాలి అని అడిగారు అనుకోండి. లేదు మేము మీకు 10 కేసులు ఇవ్వలేము, 1 లేదా 2 కేసులు మాత్రమే ఇవ్వగలము అని చెప్పి వారికి ఆ కేసులను రేషన్ పద్ధతిలో ఇచ్చి మిగిలిన కేసులని నకిలీ డిపోల ద్వారా ఆ నకిలీ మద్యాన్ని పంపిణీ చేస్తూ భర్తీ చేసుకుంటూ వస్తోంది ఇప్పటి కూటమి ప్రభుత్వం. ఇలా మద్యం ఉత్పత్తిని ప్రభుత్వమే తగ్గించి కృత్రిమ కొరతని సృష్టించి ఆ కొరతని నకిలీ మద్యం డిపోల నుంచి ఆ నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తూ భర్తీ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఈ నకిలీ మద్యంలో బయటకొచ్చిన స్థావరాలు గాని, టీడీపీ నేతల పేర్లు గాని ఇవన్నీ కూడా జస్ట్ కదిలిన తీగ మాత్రమే. ఇంకా కదలాల్సిన డొంక చాలానే ఉంది. ఏదో మొక్కుబడికి ఆ టీడీపీ నాయకుల్ని సస్పెండ్ చేసేసాము అని చేతులు దులిపేసుకుని వీఆర్ ఇన్ క్లీన్ హ్యాండ్స్ అని చెప్పుకుంటూ తిరిగితే సరిపోదు. మీ పచ్చ మీడియాల్లో మిమ్మల్ని మీరు పొగుడుకుంటూ ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా నిజాన్ని ప్రజలు ఎప్పుడు గమనిస్తూనే ఉంటారు. ములకల చెరువు స్టూడియోలో భారీ బడ్జెట్ సినిమా, ఈ నకిలీ మద్యం అనేటువంటి భారీ బడ్జెట్ సినిమా వెనక ఉన్న దర్శకులు, నిర్మాతలు, పాత్రదారులు, సూత్రధారులు, డిస్ట్రిబ్యూటర్లతో సహా ఎవరెవరు ఉన్నారు అనేది అతి త్వరలో బయటికి వస్తుంది. ఆ వచ్చే విధంగా ఈ నకిలీ మద్యం ప్రజలకు చేరకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా ప్రజలకు అండగా నిలుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల మేరకు, ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది, ప్రజాపక్షాన నిలబడి అని మరొకసారి మీకు గుర్తు చేస్తూ మేకాంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. అసలే ఇక్కడ చేమకుర్తిలో ఉన్నటువంటి వైసీపీ వర్గ నాయకులకు చెప్పకుండా వచ్చి ఆ ఎంకాయమూతి తిట్టులు తింది కాక, ఆ తిట్టును తిన్నటువంటి ఫ్రస్ట్రేషన్ లో చిన్న మెదడు చితికిపోయి ఏదేదో మాట్లాడినట్టుంది ఆవిడ. క్లియర్ గా ఆవిడ మాట్లాడినటువంటి ఒక విషయంలో పూర్తిగా మనం కొన్ని కంపారిజన్లు చేద్దాం. జస్ట్ వైసీపీ పార్టీ కండువా కింద ఉన్నటువంటి వైసీపీ అధికార ప్రతినిధి మాట్లాడినటువంటి మాటలు అదే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు అన్వయించి ఒక్కసారి చిరంజీవి గారితో కంపేర్ చేసి మనం మాట్లాడుకుందాం. చిరంజీవి గారు బ్రహ్మానందం గారి మూవీ ఫంక్షన్ లో క్లియర్ గా బ్రహ్మానందం గారు ఆయన మనవ సంతానం, మనవరాలు అండ్ మనవడు గురించి చెప్పిన తరువాత కంటిన్యూషన్ లో చిరంజీవి గారికి ఉన్నటువంటి ఒక కోరిక, ఆయన హీరోగా ఉన్నారు ఇవాళ, ఒక లెజెండరీ యాక్టరు, సినీ చరిత్రలో ఒక శిఖరం ఆయన ఇవాళ. అట్లాంటి వ్యక్తి వారసత్వం మళ్ళీ హీరోగా ఆయన తర్వాత ఆయన కొడుకు రామ్ చరణ్ గారు, కొడుకు తర్వాత ఒకవేళ మనవడు ఉంటే మనవడు కూడా హీరో వారసత్వం హీరోగా కంటిన్యూ అవ్వాలి అన్నటువంటి కోరిక ఉంది నాకు. అందువల్ల రామ్ చరణ్ ఈసారైనా అబ్బాయి పుడితే బాగుండు అనే కోరిక అయితే నాకు ఉంది, నా వారసత్వం కంటిన్యూ చేయడానికి, నా హీరో వారసత్వం కంటిన్యూ చేయడానికి అని చెప్పేసి ఆయన చాలా క్లియర్ గా మాట్లాడారు. బ్రహ్మానందం గారు ఆయన మనవడు గురించి చెప్పినటువంటి సందర్భాన్ని ఉదాహరిస్తూ
ఇంట్లో ఉంటే అందరూ మనవరాళ్ళు అయిపోయారు, లేడీస్ హాస్టల్ వార్డెన్ గా ఉన్నట్లుగా ఫీలింగ్ వస్తుంది నాకు అని చెప్పేసి కూడా క్లియర్ గా అన్నారంటే ఆయనకి ఉన్నటువంటి ఆ ఆడపిల్లలకు పుట్టినటువంటి పిల్లలు కానివ్వండి, లేదంటే వాళ్ళ తమ్ముడు పిల్లలు కానివ్వండి, వాళ్ళ చెల్లెళ్ళ పిల్లలు కానివ్వండి, అంతా కూడా ఆయన ఇంట్లోనే ఉంటారు. వైసీపీ కండవా వేసుకొని మాట్లాడే ముందు ఒకసారి నాయకుడితో కంపారిజన్ చేసుకోవాలి కదా మాట్లాడే ముందు. చిరంజీవి గారు ఆడపిల్లలకి ఇచ్చేటువంటి గౌరవం ఎలాంటిది అంటే, ఎప్పుడో ఆయన మాదాపూర్లో కొన్నటువంటి ఒక ల్యాండ్ ఇవాళ కోట్ల రూపాయల రేటు పెరిగింది అని చెప్పేసి ఆడపిల్లలకి ఇవ్వాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా నాతో పాటు నా ఆడబిడ్డలు కూడా సమానంగా ఆర్థికంగా బలంగా ఉండాలి, నా ఆడపిల్లలకు గౌరవం దక్కాలి అని చెప్పేసి ఆడపడుచులకి ఆయన కొన్నటువంటి భూమి రేట్లు పెరిగితే అందులో కూడా వాటాలు ఇచ్చినటువంటి గొప్ప మనసు, ఉదార స్వభావం ఉండి ఆడబిడ్డలను గౌరవించినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి షర్మిల విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తి ప్రజల సొమ్మును మూటగట్టి ఆయన దోచిపెట్టి మూటగట్టి ఆడబెడితే ఆ మూటలో వాటా ఇవ్వకుండా నీకు పెళ్ళైనప్పుడే కట్న కానుకలు ఇచ్చి పంపించేశాము, నీకు ఈ ఆస్తికి సంబంధం లేదు అని చెప్పేసి తెగదెంపులు చేసేసి ఇవాటికి కూడా ఆవిడ మీద కోర్టుల్లో కేసులు వేసి ఆవిడని ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఎవరు వారసత్వం అంటే అబ్బాయిలేనా అమ్మాయిలు లేరా అని చెప్పేసి అడగాల్సినటువంటి రైట్ ఎవరికి ఉంది? అసలు వైసీపీ కండువా కింద నీకుందా ఆ రైట్? రెండోది, ఆడపిల్లలు ఇంటి నిండా ఆయన చెల్లెళ్ళ పిల్లలు, ఆయన ఆడపిల్లలు, ఆయన ఆడపిల్లల పిల్లలు, ఆయన తమ్ముడు పిల్లలు అందరినీ ఇంట్లో పెట్టుకొని గౌరవంగా జాగ్రత్తగా ప్రేమగా చూసుకునేటువంటి వసుదైక కుటుంబం లాంటి కుటుంబానికి పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఇక్కడ మన నాయకుడి పరిస్థితి ఏంది? మన జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, ఒక చెల్లెలు తండ్రిని చంపించి ఇవాటికి ఆ చెల్లెల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఒక చెల్లెలకి ఆస్తి ఇవ్వకుండా ఆవిడ ఆస్తిలో వాటాలు అడుగుతోంది అని చెప్పేసి ఒక పక్క ఆవిడ్ని నువ్వు వైఎస్ షర్మిల కాదు మెరుసుమల్లి షర్మిల అని చెప్పేసి పసుపు చీర కట్టుకుంది అని చెప్పేసి ఆవిడకి అక్రమ సంబంధాలు అంటగట్టేసి ఆవిడ్ని వ్యక్తిత్వ హననం, మానసిక హననం అన్ని రకాలుగా వేధిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఎవరు ఏ పార్టీ కండువా కప్పుకొని ఎలాంటి క్వశ్చన్లు అడగాలి? జగన్మోహన్ రెడ్డి కండువా కప్పుకొని ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఏంటి? రాజకీయ వారసత్వం గురించి అసలు మాట్లాడే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడు? నా చెల్లెలకి ముఖ్యమంత్రి ఇవ్వండి అని చెప్పేసి ఎందుకు అడగలేదు? వారసత్వం అక్కడ ఎందుకు గుర్తు రాలేదు మీకు? మహిళా వారసత్వం సంతకాలు పెట్టించినప్పుడు షర్మిల గారిని ఎందుకు సంతకాలు పెట్టించలేదు? షర్మిల గారి కోసం ఎందుకు సంతకాలు పెట్టించలేదు? అలాగే జైల్లో ఉన్నప్పుడు పాపం ఆడబిడ్డ పార్టీని మోసింది, పార్టీని నిలిపింది, పార్టీని నడిపింది అని చెప్పేసి అదే ఆడబిడ్డకు గౌరవం ఇచ్చి ఎందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిడకి ఎలాంటి పదవి ఇవ్వలేదు? రాజకీయంగా ఆవిడ పవర్ సెంటర్ గా ఎదిగిద్దనే కదా, వైఎస్ వారసత్వాన్ని ఆవిడ నిరూపించుకునిద్దనే కదా ఆవిడ అనవసరంగా తొక్కేసి బయటకు పంపించేశారు. అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు మీకు? షర్మిలాకి ఎందుకు ఇవ్వలేదు మీరు? మహిళని చెప్పేసి మహిళని చెప్పి దూరం చేస్తున్నారని చెప్పేసి ఇదే నోరు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయలేదు? ఇంకా ఏమో వాయించిందని చెప్పేసి పిచ్చి పట్టినట్టుగా పిచ్చి మాటలన్నీ కూడా వచ్చి చిరంజీవి గారి విషయంలో మాట్లాడితే వేరేలాగా ఉండిద్దన్న విషయం వైసీపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి.